వారాహిమాత యొక్క అద్భుత రహస్యాలు. హాయ్ ఫ్రెండ్స్, వారాహిమాత గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని మనం చూద్దాం. వారాహిమాత చతుర్భుజి కాదు, షడ్భుజి, 6 చేతులు కలది. చాలామందికి వారాహిమాత 4 చేతులతో ఉంటారని అర్థం. కానీ అసలు నిజమేంటంటే అమ్మవారు 6 చేతులతో కనిపిస్తారట. ఆ చేతుల్లో శంఖం, చక్రం, గద, దారాల ముసల, ఖడ్గం, ధ్వజం పట్టుకొని ఉంటారు. ప్రతి ఆయుధం ఒక ఆత్మశక్తిని సూచిస్తుంది. వారాహిమాత కాలరాత్రి స్వరూపం. దుర్గాదేవి 9 రూపాల్లో ఒకటైన కాలరాత్రి స్వరూపానికి వారాహిమాత చాలా దగ్గర. ఇందువల్లే ఆమెను రాత్రిపూట, అర్ధరాత్రి సమయాల్లో ఎక్కువగా పూజిస్తారు. వారాహిమాత గర్వాన్ని తొలగించే శక్తి. హిందూ తంత్రశాస్త్రం ప్రకారం మనిషిలో గర్వం, అహంకారం పెరిగితే వారాహిమాత ఉపవాసం ద్వారా అది నశిస్తుందట. అందుకే పెద్ద పెద్ద రాజులు కూడా వారాహి ఉపవాసం చేసి విజయం సాధిస్తారట. అమ్మవారు తాగుబోతు వేషంలో దర్శనమిస్తారట. అది మీకు తెలుసా? ఒక ప్రత్యేక రూపంలో అమ్మవారు మద్యం తాగినట్లు చూపిస్తారు. అది అసలు అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక మత్తు, భౌతిక లోకం మీద దృష్టిని కోల్పోయే స్థితి అని తంత్రవేదాలు చెబుతున్నాయట. వారాహిమాతకు నిద్రించడమే పూజ రూపం. ఇంకొక రహస్యం ఇది. వారాహిమాత పూజలలో, ఉపవాసాలకు పూర్తిగా మౌనంగా ఉండి గాఢ నిద్రలో అమ్మవారిని ధ్యానం చేస్తారు. ఈ విధానాన్ని యోగా నిద్ర ఉపవాసం అని కూడా అంటారు. అంటే అమ్మవారి దివ్య రూపాన్ని మన హృదయంలో ఊహిస్తూ నిద్రపోవడం ద్వారా పూజించడం. వారాహిమాత ఆలయాలు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. భారతదేశంలోని వారాహిమాతకు డెడికేటెడ్గా ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. విశాఖపట్నంలోని శ్రీ వారాహి దేవాలయం, తమిళనాడులోని త్రిపుర సుందరి వారాహి పీఠం, కర్ణాటకలోని శ్రీ వారాహి దేవి ఆలయం ముఖ్యమైనవి. వారాహిమాతను మంత్రతంత్ర శక్తులతో నేరుగా లింక్ చేసే దేవత అంటారు. ఒకవేళ ఎవరికైనా మంత్రబలం పెరగాలంటే వారాహిమాత సప్తశతి, వారాహి అష్టకం, వారాహి సహస్రనామం పఠించడం చాలా శక్తివంతం. వారాహిమాత మంత్రతంత్ర రహస్యాలు, వారాహిమాతకు సంబంధించిన ప్రత్యేక నక్షత్ర రాసులు, గుప్తతంత్ర విధానాలలో వారాహి ఉపవాసం ఎలా చేయాలి, వారాహిమాత పూజల వల్ల కలిగే రహస్య ఫలితాలేంటి, ఇలాంటి విషయాల కోసం మీరు చూస్తూనే ఉండండి సనాతన స్వరం ఛానల్.